సాధారణంగా చాలా మంది పాములకు అపకారం తెలపట్టకూడదని చెప్తుంటారు. పాములకు హాని చేస్తే కాలసర్ప దోషం చుట్టుకుంటుందని, పాములు పగబట్టి మరీ కాటు వేస్తాయని కొంతమంది చెబుతూ ఉంటారు. సినిమాల్లో కూడా మనం అవే చూసాం కదా. అయితే నిజంగా పాములు పగపడతాయా? అందుకే పాముల్ని ఎవరూ కూడా చంపేందుకు సాహసం చేయరా అంటే, నిజం చెప్పాలి అంటే పాములు పగబట్టవు అని కొంతమంది చెబుతున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో వెరైటీ ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కూలి పనులు చేసి జీవనం సాగిస్తూ ఉంటాడు. మరి అతను పాములకు ఏదైనా ఆపద తలపెట్టాడో ఏంటో తెలియదు గాని అతన్ని పాములు పగబట్టినట్లే ఉన్నాయి. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ పని మీదైనా సరే పాము కాటుకు గురవుతూనే ఉన్నాడు. అలా ఒకటో రెండో పదో అనుకోకండి, 103 సార్లు అతనికి పాము కాటు జరిగింది అంటే నిజంగా పాము పగబట్టిందని అనుకోవాలా? ఏ పాముల భయంతో చివరకు బెంగళూరుకు మకం మార్చాడు. అయితే అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. పాములు అతన్ని అక్కడ కూడా వదలలేదు. పొలంలో పనులు చేస్తున్న అతగాన్ని పాము కాటు వేశాయి. ప్రతిసారి పాము కాటు వేయగానే అతడు సరైన సమయానికి డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నాడు. కానీ కూలి పనులు చేసుకునే కుటుంబం రోజు పని చేస్తే కానీ ముద్ద కడుపులోకి పోదు. అలాంటిది ఈ పాములు కాటు వేయడంతో ఖర్చంతా ట్రీట్మెంట్ కోసమే అవుతుందని సదరు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సర్పశాంతి పూజలు, రాహుకేతు పూజలంటూ చేయించుకుంటూనే ఉన్నారు. అయినా సరే ఈ పాముల బెడద మాత్రం వాళ్ళకి తప్పట్లేదు. మరి పాములు పదే పదే తన భర్తనే టార్గెట్ ఎందుకు చేస్తున్నాయి, అసలు ఎందుకు కాటు వేస్తున్నాయని అడిగితే మాకు అర్థం కావట్లేదని సదరు మహిళ వాపోయింది. మొత్తంగా అతను 18 ఏళ్ల వయసులో తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. ఇలా అని ఇప్పుడు 50 ఏళ్లు. ఈ మధ్యలోనే ఇప్పటికీ ఆయనకు 103 సార్లు పాము కాటు వేసినట్లు తన గోడును చెప్పుకొచ్చారు.